నేను కేంద్ర ప్రభుత్వానికి ఒకవేళ మీరు తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశం చేయకపోతే తొందరలోనే ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటిస్తాం కాళేశ్వరం నుంచి అని చెప్పి వాళ్లకు సమాచారం పంపడం జరిగింది. దాంతో బెంబేలెత్తి హడావిడిగా హరీష్ రావు గారు, వినోద్ రావు గారు ఢిల్లీకి పరిగెత్తి బీజేపీ నాయకుల కాళ్ళు పట్టుకోవడానికి ఈరోజు ఢిల్లీ పర్యటనకు పోయినరు. ఒక రాజ్యసభ సభ్యుడు, శాసనసభలో ఉపనాయకుడు, ఓ ఇంపార్టెంట్ లీడర్ ఢిల్లీ పర్యటన ఉంటే రహస్యంగా ఎందుకు పెట్టినరు? హరీష్ రావు గారు బీజేపీ వాళ్ళని కలవనికబోతున్నాడని మీడియా బయట పెట్టేట వరకు మీరు ఎలాంటి ప్రకటన చేయకుండా దాచిపెట్టినట్టే మీ ఉద్దేశం ఏంది? మేము లీగల్ ఎక్స్పర్ట్స్ని కలవడానికి, సీనియర్ అడ్వకేట్స్ని కలవడానికి వెళ్ళాం. ఒకటి ఓట్ ఫర్ నోట్ కేసు, రెండు మా ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నావు, ఆ కేసు మే 6వ తేదీన రాబోతా ఉంది. మూడు కాళేశ్వరం కేసులో మేము గెలుస్తామనే విశ్వాసం ఉంది. గెలిచినా కేవిట్ వేయడానికి, పొరపాటున మాకు అనుకూలంగా తీర్పు రాకపోయినా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడానికి న్యాయవాదులతో మాట్లాడడానికి పోయినాం. ఇది పార్టీగా మా నాయకుడు ఆదేశించిండు. నాయకుడు ఆదేశం ప్రకారం మేము ముగ్గురం, మా వినోద్ కుమార్ గారు సీనియర్ న్యాయవాది, పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర గారు కలిసి వెళ్ళి అక్కడ న్యాయవాదులతో మాట్లాడినాం.